బ్రేకింగ్ న్యూస్ కరూర్ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేశారు తమిళనాడు పోలీసులు. టీవీకే జనరల్ సెక్రటరీ, జాయింట్ జనరల్ సెక్రటరీపై కేసు పెట్టారు. ఈ మొత్తం ఘటనపై టీవీకే వివరణ ఇవ్వాలని ఆదేశించారు పోలీసులు. అటు కరూరు ఘటనలో మొత్తం 39 మంది మృతి చెందగా గాయపడిన వారి సంఖ్య 100కు పెరిగింది. మరోవైపు జరిగిన పరిణామాలతో తన టీంతో ఆన్లైన్ మీటింగ్ వాయిదా వేసుకున్నారు టీవీకే అధినేత విజయ్. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం అందించనున్నట్టు వెల్లడించారు. జరిగిన నష్టం పూడ్చలేనిదని చెప్పుకొచ్చారు విజయ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా అటు టీవీకేపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో కరూరు జిల్లా తవేలి వద్ద జరిగిన తొక్కిసలాటలో స్పాట్ లో 13 మంది మరణించారు. మరో మొత్తం 43 మంది చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి టీవీకే జనరల్ సెక్రటరీ, అదేవిధంగా సహాయ కార్యదర్శితో పాటు స్థానిక లీడర్లు మొత్తం 9 మంది మీద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు వారిని విచారణకు హాజరు కమ్మంటూ నోటీసులు కూడా పంపించినారు. మరోవైపు ఏదైతే విజయ్ ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ, మరోవైపు ఏదైతే గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామంటూ కూడా ట్విట్టర్ లో తెలియజేశాడు. తనకు ఇది భరించరాని శోకము, బాధితులకు తాను అండగా ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ రాజకీయాలను వీడదు, తాము రాజకీయాల్లోనే ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 70 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా వారి ఏదైతే 70 మందిలో 25 మంది పరిస్థితి తావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతుండగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి ఏదైతే డీజీపీ మీడియా సమావేశంలో 38 మంది మరణించారని తెలిపారు. ఉదయం 7 గంటలకు వారి సంఖ్య 43కు పెరిగింది. అయితే సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలను నిన్న ఏదైతే ఘటన జరిగిన వెంటనే ఆయన నేరుగా తిరుచి విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకొని కరూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ మృతులకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత మృతుల కుటుంబాలతో పరామర్శించారు. తర్వాత ఏదైతే బాధితులను క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ఒక అధికారులతో ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కక్ష సాధింపు చర్యలు ఎలాంటివి ఉండవు రాజకీయాల్లో. ఏదైతే ఏకసభ్య కమిషన్ ఈ ఘటన పైన నియమించిన రిటైర్డ్ జడ్జి అరుణ జగదీష్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అయితే రొటీన్ గా ఏదైతే రెగ్యులర్ గా క్రిమినల్ కేసు ఈ ఘటన పైన కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి స్థానిక నిర్వాహకులతో పాటు టీవీకే జనరల్ సెక్రటరీతో పాటు సహాయ కార్యదర్శి పైన కూడా కేసు నమోదు చేసిన పోలీసులు వీరందరినీ విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన సందర్భంగా చెప్పండి దామోదర్, మరి ఇప్పటికే దానికి సంబంధించి కూడా విజయ్ రియాక్ట్ అవ్వలేదు, ఆయన కేవలం ఒక ట్వీట్ చేసి సైలెంట్ ఉన్నారు అని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇప్పుడు ఏకంగా 20 లక్షల మృతుల కుటుంబాలకు అలాగే 2 లక్షల చొప్పున గాయపడిన వారికి ప్రకటించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంటే టీవీకే పార్టీ 20 లక్షల వరకు కూడా ప్రకటించింది. ఏదేమైనప్పటికీ కూడా పోయిన వారిని తిరిగి తీసుకురాలేని పరిస్థితి. దానికి సంబంధించి కూడా ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరి కేసులు ఇవన్నీ కూడా ఎటువంటి పరిణామాలు ఉండవచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ కేసుకు తొక్కిసలాట ఘటనకు సంబంధించి స్థానికంగా నిర్వాహకులు ఏదైతే 10,000 మంది మాత్రమే సభకు హాజరవుతారని చెప్పి 50,000 మందికి పైగా సభకు హాజరు కావడాన్ని పోలీసులు ఈ విషయంలో సీరియస్ గానే తీసుకుంటున్నారు. దీనికి తగ్గట్టు ఇరుకు ప్రదేశం అయితే ఎంపిక చేసిన తర్వాత కేవలం 10,000 మందికి సరిపోయే ప్రదేశాన్ని మాత్రమే ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇంతమంది రావడం, దీంతో పాటు ఆలస్యంగా ఇచ్చిన సమయానికంటే ఆలస్యంగా 3 గంటల నుంచి 7 గంటల వరకు సమయానికి సభకు అనుమతి ఉంటే ఉదయం 11 గంటల నుంచి గ్యాదరింగ్ చేయడంతో పాటు 7 గంటల పైగా మీటింగ్ కొనసాగించడం, ఇలాంటి కారణాలన్నీ అందులో ఏదైతే కేసులకు కారణాలుగా చూపిస్తున్నారు. ఈ వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ టీవీకే సభలకు సంబంధించి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుని ఈ విధంగా ఇరుకు ప్రదేశాల్లో సభలు జరిపి ఎక్కువ మంది వచ్చినట్లు చూపించుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ తొక్కిసలాట కూడా జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే
జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు ఓవైపు కొనసాగుతుంది. ముందుగా కేసు నమోదు చేశారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ కి సంబంధించి వివిధ కారణాలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇరుకు ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడము, ఎక్కువ మంది రావడము, నిర్ణీత సమయానికంటే లేట్ గా ఆలస్యంగా రావడం, ఈ కారణాల వల్లే తొక్కిసలాట జరిగింది. దీంతో పాటు కొంతమంది ఉత్సాహవంతులు హడావిడి చేసిన ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఈ కేసులో విజయ్ ను ఏదైనా నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.